అదానీ బండారం అంతర్జాతీయ స్థాయిలో బయటపడిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గతంలో హిడెన్బర్గ్ రిపోర్ట్, తాజా న్యూయార్క్ కోర్టు తీర్పుతో భారతదేశ ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో మసకబారిందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని అదానీ చేతిలో పెట్టే కుట్ర చేశారని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ రేవంత్ రెడ్డి అదానీకి ఎర్రతివాచి పరిచాయని ఆయన మండిపడ్డారు. అదానితో 12,400 కోట్ల ఒప్పందాలు జరిగాయంటున్న రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి తెలియకుండా విరాళం తీసుకున్నారా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ లంచం తీసుకుంటే శిక్షించాల్సిందే అని కేటీఆర్ చెప్పారు. బండారం మళ్లీ అంతర్జాతీయ స్థాయిలో బయటపడింది. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఇవాళ ఈ అదానీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తా ఉంది. గతంలో దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోవాలని కోరినా, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని కోరినా ఎన్నడూ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ రోజు అమెరికాలోని ఒక కోర్టు మరి స్పష్టంగా ఇక్కడ జరిగింది ఇందులో డబ్బులు చేతులు మారాయని చెప్పిన తర్వాత ఇది మొదటిసారి కాదు, రెండవసారి అదానీ వ్యవహారంలో గతంలో హిండెన్బర్గ్ రిపోర్ట్ తో ఒకసారి, ఇప్పుడు రెండవసారి ఈ న్యూయార్క్ కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దానివల్ల భారతదేశ ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో మసకబారిన మాట వాస్తవం. గత 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నంత కాలం అదానీ ఎంత ప్రయత్నం చేసినా అక్కడ కేంద్రంలో బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎర్రతివాచి పరిచే ఏదైతే స్వాగతం పలికారో మేము మాత్రం ఆ పని చేయలేదు. ఒకటి వాస్తవం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మరి బడాబాయ్ ఆదేశం ఇచ్చినట్టున్నారు, చోటాబాయ్ అమలు చేసినట్టున్నారు. వెంటనే 12,400 కోట్ల ఒప్పందాలు కుదిరినాయని చెప్పి చాలా ఘనంగా కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి నెలలో ఈ సంవత్సరంలోనే ప్రకటనలు గుప్పించింది. అదానీ గారు ముడుపులు ఇచ్చారని నిన్న చెప్పారు. అట్లాగే ఎవరికి ఇచ్చారో కూడా చెప్పమానండి. చెప్పిన తర్వాత డెఫినెట్ గా చట్టం ప్రకారం, ధర్మం ప్రకారం, న్యాయం ప్రకారం ఏం జరగాలో చేయాలి. అది తప్పే ఉంది. లంచం ఎవరికి ఇచ్చినా సరే, అది ఎవరైనా సరే, మీరు అన్నట్టు జగన్ గారా లేకపోతే ఇంకొకరా నాకు తెలియదు. నిజం